ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎండ్రాయిల్లో బాయిల్ అయినాయండి. ఇప్పుడు ఈ బాయిల్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో ఏమన్నా మనకి తెలియని మట్టి కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే దీనివల్ల క్లీన్ అవుతుంది. ఇది చాలా మంది తెలియక డైరెక్ట్గా వేసుకుంటూ ఉంటారు. లేదు ఇలా హాట్ వాటర్లో కనీసం 5 minutes ఇలా ఉంచుకొని తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ కర్రీలోకి ఓ చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుందాం. పచ్చివాసన పోయి మగ్గాక ఈ ఎండువేలు కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ఎండువేలు కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం. చింతపండు నానబెట్టి పక్కన పెట్టాం కదండి, దీన్ని పులుసు తయారు చేసుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని